వెల్కమ్ బ్యాక్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియన్ ఫార్మా కంపెనీపై పెద్ద బాంబే వేశారు. ఇక్కడ తయారై అమెరికాకి వచ్చే బ్రాండెడ్ మెడిసిన్స్, డ్రగ్స్ పై 100% సుంకం విధిస్తున్నట్లు చెప్పారు. అక్టోబర్ 1 నుంచి వీటి అమలు కానుండగా తమ వ్యాపారంలో ఎక్కువ భాగం అమెరికాలోనే చేసే కంపెనీలలో కలవరం ప్రారంభమైంది. ఇంతకీ ఈ ఫార్మా టారిఫ్ బాంబ్ మన కంపెనీలపై ఏ మేర ప్రభావం చూపనుంది? వాచ్ దిస్ స్టోరీ. టారిఫ్ బాంబ్ వేసిన ట్రంప్ దెబ్బకి క్రాష్ అయిన స్టాక్ మార్కెట్లు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చే నెల నుంచి భారత్ ఫార్మా ఉత్పత్తులపై 100% సుంకం అమలు చేస్తామంటూ ప్రకటించడం సంచలనం కలిగిస్తోంది. దీంతో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా అసలే నష్టాల్లో ట్రేడ్ అవుతోన్న స్టాక్ మార్కెట్లు వరుసగా 6వ రోజు కూడా భారీ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ ఏకంగా 236 పాయింట్లు నష్టపోగా సెన్సెక్స్ 733 పాయింట్లు నష్టపోయింది. మొత్తంగా ఈ టారిఫ్ వార్తో ఇన్వెస్టర్లు ఈ వారంలో 16 లక్షల కోట్ల మార్కెట్ సంపద కోల్పోయారు. ఇక ట్రంప్ వేసిన సుంకాల ప్రభావం సన్ ఫార్మా, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ వంటి ప్రధాన భారతీయ కంపెనీలను దెబ్బతీసే అవకాశం ఉన్నట్లు మార్కెట్లో అంచనా వేస్తున్నారు. ట్రంప్ ఆగస్టులో ప్రవేశపెట్టిన దిగుమతి పన్నులకు అదనంగా ఈ సుంకం వేస్తున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 1, 2025 నుండి బ్రాండెడ్, పేటెంట్ పొందిన ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులపై 100% టారిఫ్ అమలు చేయబోతున్నట్లు ట్రంప్ చెప్పగా, బ్రాండెడ్ ఫార్మా కంపెనీలపై 100% సుంకం విధించబడుతుంది. అయితే అమెరికాలోని తయారీ ప్లాంట్ల ద్వారా వచ్చే ఉత్పత్తులపై మాత్రం ఎలాంటి సుంకం ఉండదు. దానర్థం ఏంటంటే, ఇవే భారతీయ కంపెనీలకు అమెరికాలో కనుక తయారీ కేంద్రాలు ఉంటే అక్కడి ఆ ఉత్పత్తులపై ఎలాంటి పన్ను ఉండదు. కానీ అన్బ్రాండెడ్ ఫార్మా వ్యాపారంపై మాత్రం పెద్ద ప్రభావమే పడనుంది. సన్ ఫార్మా, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ వంటి కంపెనీలు యుఎస్ మార్కెట్లో భారీ ఎగుమతులలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. సన్ ఫార్మా యుఎస్ నుండి దాదాపు 37% ఆదాయాన్ని పొందుతుంది. దీని స్పెషాలిటీ బ్రాండ్లలో ఎక్కువగా అమెరికా కాకుండా భారత్, ఇతర దేశాల్లో తయారు చేసే మెడిసిన్స్ ఉత్పత్తులే ఉన్నాయి. అలానే సిప్లా తన మొత్తం ఆదాయంలో యుఎస్ నుంచి దాదాపు 30% పొందుతోంది. అయితే అమెరికాలో సిప్లాకి తయారీ యూనిట్లు ఉండడంతో ఆ ఉత్పత్తులపై సుంకం ఉండదు. కానీ డాక్టర్ రెడ్డీస్ మీద ప్రభావం తీవ్రంగా పడే అవకాశం కనిపిస్తోంది. దాని యుఎస్ ఆదాయం దాదాపు 47%గా ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డాక్టర్ రెడ్డీస్ అమెరికా ఆదాయం $1.5 బిలియన్ల ఉంటాయని అంచనా. అయితే మారిన పరిస్థితుల్లో ఆ ఆదాయంలో భారీగా కోత పడొచ్చు. లుపిన్, జైడస్, గ్లెన్మార్క్, ఆల్కెమ్, టొరంటో ఫార్మా కంపెనీలు అమెరికాకు ఎగుమతి చేసే ఉత్పత్తులు తక్కువ కావడంతో వాటి ఆదాయాలకు ఢోకా లేనట్లు చెప్తున్నారు. అయితే ఫార్మా ఇండస్ట్రీ అంచనా ప్రకారం భారతీయ ఫార్మా పరిశ్రమ ప్రధానంగా జనరిక్ల ఎగుమతిదారుగా ఉన్నందున కొద్ది కాలం పాటు మనపై ఈ 100% సుంకాల ప్రభావం తక్కువే ఉండొచ్చు. అలానే ట్రంప్ మినహాయింపు నిబంధన ద్వారా యుఎస్లో తయారీ కర్మాగారాన్ని నిర్మించిన కంపెనీలు 100% సుంకం నుండి తప్పించుకోవచ్చు. భారత్కి ఫార్మా విభాగంలో అమెరికానే అతిపెద్ద మార్కెట్. ఈ కోణంలో చూసినప్పుడు కొత్త సుంకాల ప్రభావం దాదాపు $10 బిలియన్ మేర ఉండొచ్చు అంటున్నారు. ఈ పరిణామంతో కావచ్చు, లేదంటే ట్రంప్ చేస్తోన్న సుంకాల దాడితో కావచ్చు, కేంద్రం ఇప్పుడు కొత్తగా విదేశీ పెట్టుబడుల నిబంధనలను సడలించబోతున్నట్లు చెప్తున్నారు. ఎగుమతులను ప్రోత్సహించేందుకే ఈ కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తూ ఉండగా, అక్టోబర్ 1 తర్వాతే అసలు సీన్ క్లియర్గా కనిపించనుంది.